పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో అయితే పర్యటించారు. రోడ్ల నాణ్యత విషయం అయితే ఎలా ఉందని అయితే చర్చించారు. అండ్ అదే విధంగా ఫీల్డ్ లేక్ కూడా వెళ్లి దాదాపు రోడ్డు మధ్యలో ఒక అడుగు వరకు గుంత తీసి ఈ రోడ్డు ఎంత క్వాలిటీగా ఉందో అని అయితే అధికారులతో కలిసి అయితే చర్చించడం జరిగింది. గత ప్రభుత్వంలో రోడ్లు వేసిన పాపాన అయితే పోలేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లోనే గ్రామీణ అభివృద్ధి కోసం అయితే పల్లెటూర్లలో అయితే సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఏదన్నా విలేజ్ కి వెళ్ళడం కానివ్వండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి వాళ్ళతో తెలుసుకోవడం కానివ్వండి, వాళ్ళకు వీలైనంత తొందరగా ఇప్పుడు రోడ్లు కావాలంటే రోడ్లు ఇలాంటివి తొందరగా శాంక్షన్ చేయించడం అనేది అయితే జరుగుతూ ఉంది. అండ్ గతంలో చూసాం, గతంలో 2018లో ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వెంటనే ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి వాళ్ళకి డోలీ సిస్టమ్ అనేది ఉండకూడదు, వీళ్ళకి రోడ్లనే కావాలని చెప్పేసి వెంటనే రోడ్లు అయితే శాంక్షన్ చేయించారు. ఈ గ్యాప్ లోనే వాళ్ళకి అక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ అదే విధంగా నిన్నైతే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల, గొడవర్రు ఇటువంటి గ్రామాల్లో అయితే పర్యటించారు. రోడ్లు అయితే తనిఖీ చేశారు. మనం ఒకసారి అయితే చూడొచ్చు రోడ్లు ఏ విధంగా క్వాలిటీగా, అసలు ఆర్డీ సిమెంట్ రోడ్ అయితే వేసారు. ఇది ఏ విధంగా వేసారు, ఎంత క్వాలిటీతో ఉందని అయితే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో అయితే చెక్ చేస్తా ఉన్నారు. అండ్ అనంతరం ఇక్కడ తర్వాత గుడివాడకి వెళ్ళారు. గుడివాడలో అయితే అక్కడైతే చాలా మందికి అయితే తాగునీటి సమస్య అనేది అయితే ఉంది. అక్కడ వాళ్ళకైతే మురికి నీరు ఇలాంటివి అయితే వస్తా ఉన్నాయి గుడివాడలో. అందుకని చెప్పేసి అక్కడ కూడా అయితే వాటర్ క్వాలిటీ టెస్ట్ అయితే నిర్వహించారు. అసలు ఎటువంటి వాటర్ ఈ గ్రామీణ ప్రజలు తాగుతున్నారు అని చెప్పేసి అయితే అధికారులతో కలిసి కూర్చొని చర్చించి భవిష్యత్తులో వీళ్ళకి నీటి కొరత అనేది ఉండకూడదు, వీళ్ళకి రక్షిత మంచినీళ్లు వీళ్ళకి ప్రతి ఇంటికి అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ముందుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల ముందు నుంచి అలాగే ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న 6 నెలల తర్వాత కూడా అలాగే ఉన్నారు. అనుదినం గ్రామీణ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ ఇవన్నీ వాటర్ అయితే చెక్ చేశారు. వీళ్ళకైతే గ్రామీణాల్లో మంచినీళ్ళు అనేవి వాళ్ళకి ఎప్పుడు ఒక మనిషికి మినిమం 55 లీటర్లు మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదే విధంగా అందులోనే భాగంగానే ఇప్పుడైతే నిన్నైతే గుడివాడ నియోజకవర్గంలో అయితే పర్యటించారు. అంటే గుడివాడకు వచ్చేసరికి గతంలో మనం చూసాం, కోడల నాని గారు దాదాపు 10 సంవత్సరాల వరకు ఏకగ్రీవంగా గెలిచినటువంటి నాయకుడు. అక్కడ అతని నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాలు అతను ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాలు వాళ్ళ పాలన అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి త్రాగునీటి సమస్య తీర్చలేదు కోడల నాని గారు 10 సంవత్సరాల్లో. అంటే ఇది సిగ్గుచేటనే చెప్పాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అతని నియోజకవర్గం కాకపోయినా కానివ్వండి వెంటనే ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ బాధ విన్నారు. అండ్ గతంలో కూడా సార్ ఇది వాటర్, ఇది మా దగ్గర నుంచి వచ్చే వాటర్, ఇవి ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలని చెప్పేసి కొంచెం టెక్నాలజీ పరంగా యూజ్ చేసి వాటర్ ని కూడా ప్యూరిఫై చేసి మళ్ళీ అవి తిరిగి గ్రామాల్లోకి పంపించే సిస్టమ్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆమోదించారు. అండ్ అదే విధంగా చూసుకోవచ్చు, తిరిగి ఆ గ్రామాల్లోకి వాటర్ వెళ్ళాలని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు. గత ప్రభుత్వంలో మాత్రం వీళ్ళైతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు వాళ్ళు వచ్చారు, అంతే, రోడ్లు వేసింది లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా విజయవాడ గుడివాడ రోడ్డు చూస్తే మీకు ఏ నొప్పులు లేకపోతే ఈ రోడ్లు వెళ్తే చాలు, మీకు లేనిపోయిన నొప్పులన్నీ వస్తాయి. కానీ ఇప్పుడైతే ఆ రోడ్డును మరమ్మతులు చేసే భాగంలో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.